నేను ఒక బ్లడ్ డోనర్. దాదాపు ఇప్పటికే 44 సార్లు రక్తదానం చేయడం జరిగింది. పట్టణ పౌర సంక్షేమ సంఘం వారు మాకు ఈరోజు గౌరవించడం అనేది మాకు చాలా గౌరవమైన ఇది. భవిష్యత్తులో పట్టణ పౌర సంఘం తీసుకునే ఏ విధమైన కార్యక్రమాలకైనా కూడా మా వంతు సహాయ సహకారాలు మేము ఖచ్చితంగా అందిస్తాము. నేను 72 సార్లు రక్తదానం చేయడం జరిగింది. అందుకను పట్టణ పౌర సంక్షేమ సంఘం వారు మమ్మల్ని ఆహ్వానించి అభినందించడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది. మేము పట్టణ పౌర సంక్షేమ సంఘం వారి చేసే తదుపరి సేవలకు కూడా మా వంతు సహాయం ఎల్లవెల్ల అందిస్తామని తెలుస్తూ, నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా నగరాభివృద్ధి, నాసిరకం పనులు, ప్రజాధనం వృధా, పర్యావరణాన్ని కాపాడుకుందాం, భూ కబ్జాలను వ్యతిరేకిద్దాం, సేవా కార్యక్రమాలలో పాల్గొందామని చెప్పి ఇంతవరకు పట్టణ పౌర సంక్షేమ సంఘం విస్తృత సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే కర్నూలు నగరంలో మానవతా సంస్థలో పనిచేస్తున్నటువంటి శోభన్ బాబు గారు 47 సార్లు రక్తం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంజనీరు వెంకటరాజు గారు కూడా 70కి పైగా సందర్భాల్లో బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఈ రక్తదానం చేసిన వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు సన్మానం చేసి అందరం కూడా నిర్ణయం తీసుకున్నాం. రాబోయే కాలంలో ప్రజల సమస్యలతో పాటు సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొనాలి. అవసరమైతే ఇటువంటి ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని భద్రపరచడానికి కూడా ఒక రూమ్ ఏర్పాటు చేసి, అవి ఫ్రిడ్జీలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ తల్లి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య పిల్లలు అందరికీ అప్పచెప్పడానికి కూడా చేస్తే బాగుంటుందని చెప్పి మాకు ఇంతవరకు మన దాతలు చెప్పారు. కాబట్టి ఆ రకంగా రాబోయే కాలంలో ప్రజా సమస్యలతో పాటు ఈ సేవా కార్యక్రమాల్లో కూడా పట్టణ పౌర సంక్షేమ సంఘం విస్తృతంగా పనిచేయాలని చెప్పి ఈ సమావేశంలో అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. పట్టణ సేవా కార్యక్రమం నుంచి మేము కూడా దానికి సహాయ సహకారాలు అందించాలని మేము వచ్చినాము. ఈరోజు కొంతమందికి రక్తదానం చేసిన వాళ్ళు సన్మానించినారు. మాకు చాలా సంతృప్తికరంగా ఉంది. ఈరోజు మంచి చేసే వారిని గౌరవించాలి, అభినందించాలనే ఉద్దేశంతో ఈరోజు పట్టణ పౌర సంక్షేమ సంఘం తరఫున మన శోభన్ బాబు గారిని, రాజు గారిని వాటి నుండి ఇక్కడికి స్వచ్ఛంద సంస్థ నుంచి ఇక్కడ పిలిపించి వాళ్ళు చేసిన సేవలను గుర్తించి చాలాసార్లు బ్లడ్ ఇవ్వడం జరిగిందనే విషయం తెలుసుకొని సన్మానించడానికి ఇక్కడికి వచ్చాము. దీనికి చాలా సంతోషంగా ఉంది.